చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 3 పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అయిన తర్వాత ప్రధానంగా కూటమి నుండి చంద్రబాబు నాయుడు గారితో పాటు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా యాక్టివ్గా భాగస్వామి కాబోతున్నారు అని చెప్పి ఫస్ట్లో అందరికీ ఒక అంచనా ఉండే. కానీ కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే లోకేష్ గారు ఎక్కడో లోపల అవసరమైన దగ్గర తప్ప బయట అంత యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నట్లు. సరే, తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించడం కోసమో లేకపోతే ట్విట్టర్లో తను స్పందిస్తూ ఉండడము, తన శాఖ అంతవరకు పరిమితం ఏవో చేస్తూ ఉన్నారంటే ఓకే. కానీ ఓవరాల్గా ఒక షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ గారే ప్రధాన పాత్ర పోషిస్తారు అని చెప్పి చాలామంది అంచనా వేశారు. కానీ అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు అని చెప్పి కొన్ని పరిణామాలను, కొన్ని ఏమంటారు సంఘటనలను గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఇంటర్నల్గా తన ప్రభావం ఎంతవరకు ఉంది అనే సంగతి పక్కన పెడితే ఎక్స్టర్నల్గా మాత్రం నారా లోకేష్ గారు ఎందుకో ఎక్కువ ప్రొజెక్ట్ కావడం లేదు. అయితే ఇక్కడ మనం ఒక ప్రస్తావన డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. ఒక పత్రిక ప్రధానంగా బ్యానర్ హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు, ప్రజాశక్తి. ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది, నారా లోకేష్ గారిని కంట్రోల్ చేయండి అని చెప్పి ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పేకి అని. ప్రతి దాంట్లోనూ కూడా నారా లోకేషే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. చివరికి నా శాఖలో కూడా ఆయనే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సో నారా లోకేష్ని తన శాఖ వరకు పరిమితం చేసే విధంగా మీరు చూడండి అని వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పేసి వచ్చారు, అడిగేసి వచ్చారు ఈ సహాయం చేయమని అని. ప్రజాశక్తి పత్రిక ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టేసి రాసుకుంటూ వచ్చారు. మరి నిజమేనా? ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏమైనా ఆ దిశగా బాబు గారి మీద ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అందుకే నారా లోకేష్ గారు బయట ఎక్కువ ప్రొజెక్ట్ కావడం లేదా? ఎక్కువగా ఇంకొక విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువగా ఉప ముఖ్యమంత్రి గారే ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు. అమరావతి రిలేటెడ్ వస్తే బాబు సార్ కనిపిస్తారు, పోలవరం రిలేటెడ్ వస్తే సీఎం సార్ కనిపిస్తారు, ఇంకెక్కడైనా కనిపిస్తారు. 1వ తేదీ వస్తే పింఛని చేయకపోతున్నారు. ఎందుకు పోతున్నారు ప్రతి నెల అర్థం కావడం లేదు. కానీ సరే, మొత్తానికైతే ఎందుకైనా కానీ ఆయన అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా వేరే ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు? సీజ్ ద షిప్ అన్నా లేకుంటే ఇంకొకటన్నా ఎక్కువ హడావిడి ఉప ముఖ్యమంత్రిదే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకో ఈయననే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. టీడీపీ తదుపరి నాయకులుగా నారా లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేయాల్సిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి మరి నారా లోకేష్ గారికి కనీసం స్పేస్ ఇవ్వకుండా ఎక్స్పోజ్ అవ్వాలి కదా. మరి ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అంటే మరి ఇదేమైనా ఢిల్లీ బీజేపీ నుంచి ఒత్తిడి ఉందా, ఢిల్లీ పెద్దల నుండి? సో ఆ దిశగా ఏమైనా పరిణామాలు ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయా? మనం కొట్టిపడేయలేం. ఏదైనా చూడండి, సీజ్ ద షిప్ అన్న ఆయనే కనిపిస్తాడు. ఏదో ఒక పత్రిక సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏదో భూ వ్యవహారాలకు సంబంధించి రాసిన ఈయన అక్కడ కనిపిస్తారు. సరస్వతి భూములు అని చెప్పి ఆ హడావిడి చేసిన ఈయనే కనిపిస్తారు. హడావిడి వ్యవహారాలంతా ఈయనే కనిపిస్తూ ఉన్నారు. బట్ సీజ్ ద షిప్ అన్నా అది నవ్వుల పాలైంది, సరస్వతి భూములన్నా అది నవ్వుల పాలైపోయింది బేసిక్గా. సరే, అది ఏ పాలైపోయిందని పక్కన పెడితే ప్రొజెక్షన్ అయితే ఈయన మీద ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఈయన మీద ఎక్కువగా కేంద్రీకృతం జరుగుతూ ఉంది. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? ఈయన కోరిక మేరకు నిజంగానే నారా లోకేష్ గారిని ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని ఏమన్నా చెప్పారా? అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలకు ఎందుకు వెళ్ళట్లేదు అర్థం కావట్లేదు. చూద్దాం, మరికొన్ని రోజులు వేచి చూస్తే ఓవరాల్గా కూటమి పార్టీల మధ్య రాజకీయ పిక్చర్ ఏమైనా క్లారిటీ వస్తుందేమో.